Daily. Taste the Daily. జంపింగ్ ఎమ్మెల్యేల జగడం ముదురుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లది ద్వంద్వ వైఖరిని బీజేపీ మండిపడుతోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఆ పార్టీ. ఫిరాయింపు నిరోధక చట్టం కింద వాళ్లపై అనర్హత వేటు వేయాలని కోరింది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ గత నెల 31న తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు చేపట్టారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను వివరణ కోరుతూ నోటీసులు పంపించారు. 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని స్పీకర్కు తెలిపారు. ఈ మేరకు లేఖలు అందజేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం చెప్పేందుకు తమకు మరింత గడువు కావాలని కోరారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు వివరణిచ్చారు. తాము కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు వివరించారు. అంతేకాదు బీఆర్ఎస్ భావజాలంలోనే తాము కొనసాగుతున్నామని చెప్పుకొచ్చారు ఆ 8 మంది ఎమ్మెల్యేలు. అంతేకాదు తాము బీఆర్ఎస్ కు రాజీనామా చేశామనడం అబద్ధమన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గు శరము లేవన్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవ కప్పాడు. దేనికి వచ్చిందట పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట, రైతుల సమస్యలు ఉన్నాయట, అవి తీవ్రంగా చర్చించాలని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు తీరిక చేసుకుని పోచారం గారి ఇంటికి పోయింది. బీఆర్ఎస్ నేతల కామెంట్లకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో పనుల కోసం సీఎంను కలిశామని ఓవైపు ఎమ్మెల్యేలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు సిగ్గుందా అని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్ కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసిండ్రు? పెగ్గులు పోసేటువంటి సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడైనా అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? కాంగ్రెస్ బీఆర్ఎస్ లది ద్వంద్వ వైఖరి అని బీజేపీ మండిపడింది. బిల్లులపై గవర్నర్ 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటున్న వాళ్లు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి ఎందుకు గడువు విధించుకోవడం లేదని ప్రశ్నించింది. మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు. గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్ లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో మీ స్పీకర్ కూడా చెప్పండి. ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని ఫిర్యాదుదారులకు పంపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. దీనిపై వాళ్లు ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారో ఆసక్తిగా మారింది. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.